తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రిజల్ట్స్ వెలువడుతూ ఉండడంతో మొక్కులు చెల్లించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులు వేచి ఉన్నటువంటి క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవులు ప్రారంభమవడం, అదేవిధంగా పరీక్షా ఫలితాలు వెలువడడం, మరోవైపు పోటీ పరీక్షలన్నీ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. దీంతో అలిపిరి నుంచే భక్తులకు వేచి ఉండవలసిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అలిపిరి తలిపి టోల్ గేట్ వద్ద అయితే నిన్నటి రోజున, అదేవిధంగా ఇవాళ రోజున ఉదయం 5 గంటల నుంచే కూడా భక్తుల వాహనాలు భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అలిపిరి వద్దే సర్వదర్శన భక్తులకు, అదేవిధంగా నడకదారి భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ టోకెన్లు పొందినటువంటి భక్తులు వెంటనే తిరుమల చేరుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో అలిపిరి టోల్ గేటు దాటుకు రావడానికి భక్తులు దాదాపు గంట పైగా సమయం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరోవైపు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 2 రోజుల్లోనే దాదాపు 87,000 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. ఇక అలిపిరి నడక మార్గం, అదేవిధంగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడా దాదాపు 2 రోజుల వ్యవధిలో 50,000 మంది భక్తులు తిరుమలకు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఈ 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 130,000 మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్యతో చూసుకుంటే దాదాపు 70% మంది భక్తులు ప్రస్తుతం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే పరిస్థితి మరో 2 నుంచి వారం రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి టోకెన్ లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్తో పూర్తిగా నిండిపోయింది. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత కృష్ణతేజ అతిథి గృహం సర్కిల్ నుంచి కూడా బాటగంగమ్మ ఆలయం శిలా తోరణం మీదుగా ప్రస్తుతం ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసినటువంటి భక్తులు సర్వదర్శనం కోసం 24 గంటల పైగా సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు కొనుగోలు చేయడానికి టీటీడీ బఫర్ స్టాక్ని అయితే అందుబాటులో ఉంచింది. ఒక్కొక్క భక్తుడు 4 లడ్డులు మించి కొనుగోలు చేసేలా కూడా టీటీడీ అయితే ఏర్పాట్లు చేసింది. లడ్డు కౌంటర్ వద్ద భక్తుల తాకిడి మాత్రం అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 80 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల తాకిడి మరో 10 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీటీడీ ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్యాన్ని నెలకొన్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.